5,000 కోట్ల సునామీ కోసం ఇప్పుడు 3 మూవీలు క్యూ కట్టాయి. ఎవరు కూడా 2,000 కోట్ల దంగల్ రికార్డ్ని లెక్కలోకి తీసుకోవట్లేదు. అలా అని ఆ రికార్డ్ని ఇంతవరకు ఏ మూవీ బ్రేక్ చేయలేదు. బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసే పనిలో దురంధర్ 2 ఉన్నా అది 1,850 కోట్ల రికార్డ్ని బ్రేక్ చేస్తుందో లేదో తేలాలంటే మరో వారం టైం పడుతుంది. అయితే 5,000 కోట్ల వసూళ్లే టార్గెట్ గా వారణాసి రాబోతోంది. అంతకుముందు 4,000 కోట్ల రామాయణాన్ని 5,000 కోట్ల కమర్షియల్ కావ్యంగా మార్చే పనిలో రణబీర్ కపూర్ అండ్ కో ఉన్నారు. మధ్యలో స్పిరిట్ తో హిస్టరీ సెట్ చేసేందుకు సందీప్ రెడ్డి కూడా భారీ దండయాత్రనే ప్లాన్ చేస్తున్నారు. అయితే వారణాసి టార్గెట్ 10,000 కోట్లు అయ్యుండొచ్చు, కానీ ముందు మాత్రం అందరి లక్ష్యం 5,000 కోట్లు. అది దాటిన వాళ్ళకే 10,000 కోట్ల పండగ. ఇంతకీ ఇంత ఖచ్చితంగా 5,000 కోట్లు కొల్లగొడతామని ఎలా ఫిక్స్ అయ్యారు? ఆ నంబర్ ఎందుకు పాన్ వరల్డ్ మార్కెట్లో ఈ సినిమాల స్థాయి పెంచుతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి. నిజంగా ఈ 3 మూవీలకే ఈ స్థాయి ఉందని ఎలా నమ్ముతున్నారు? హ్యావ్ ఎ లుక్. 1000 కోట్ల వసూళ్లు ఒకప్పుడు చాలా పెద్ద రికార్డు. 1000 కోట్ల వసూళ్లంటే చాలా పెద్ద అత్యాశ. కట్ చేస్తే 1000 కోట్లు కామన్ అయిపోయాయి. ఇప్పుడు 2,000 కోట్లు అంతకంటే కామన్గా మారబోతున్నాయా? అందరి టార్గెట్ 5,000 కోట్లే. వారణాసి, రామాయణం, స్పిరిట్ ఇలా ఏ మూవీని చూసినా 5,000 కోట్ల నెంబరే టార్గెట్గా ముందడుగులు పడుతున్నాయి. 1,400 కోట్లు పెట్టిన వారణాసి వరల్డ్ వైడ్గా 5,000 కోట్లు మినిమం టార్గెట్గా పెట్టుకుంది. 10,000 కోట్ల వసూళ్ల అంచనాలను అందుకుంటుంది. కట్ చేస్తే రాజమౌళికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ లేని నితీష్ తివారీ అకౌంట్లో 2,000 కోట్ల దంగల్ రికార్డు ఉంది. కాబట్టి రణబీర్ కపూర్తో తను తీస్తున్న రామాయణం మీద 5,000 కోట్ల అంచనాలున్నాయి. 4,000 కోట్లు 2 భాగాలకు పెట్టుబడిగా పెడుతున్నారంటే అందుకు డబుల్ 10,000 కోట్లు వచ్చి తీరాలి. కాబట్టి ఈచ్ పార్టీకి 5,000 కోట్లు అనేది నార్మల్ టార్గెట్. నిజంగా 500 కోట్ల వసూళ్లని రీచ్ అవ్వడానికి బాహుబలి వచ్చే వరకు వెయిట్ చేసిన బాలీవుడ్ కూడా ఇప్పుడు 5,000 కోట్ల ఆశలు పెట్టుకుంటోంది. రాజమౌళి అంటే బాహుబలితో 500 కోట్లు, బాహుబలి 2తో 1,850 కోట్లు కొల్లగొట్టాడు. షోకి 12 కోట్ల మంది వెళితే ఆ తర్వాత 10 కోట్లు ఫుట్ఫాల్స్తో బాహుబలి 2 రికార్డ్ క్రియేట్ చేసింది. అలాంటి రికార్డులు RRRతో గ్లోబల్ గుర్తింపు, నాటుపాటకి ఆస్కార్ ఇవన్నీ రాజమౌళి సినిమాకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చాయి, మార్కెట్ని క్రియేట్ చేశాయి. కాబట్టి 1,850 కోట్ల సునామీ తెచ్చిన వాడే 5,000 కోట్లు రాబడతాడంటే ఈజీగా నమ్మేస్తున్నారు. వారణాసి లాంటి మైథాలజీ ప్లస్ సాహసాల మూవీకి 5,000 కోట్ల వసూళ్లు లెక్క కాదనేంత కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఏమాత్రం వారణాసికి హిట్ టాక్ వచ్చినా 5,000 కోట్ల వసూళ్ల అంచనాలు కాస్త 10,000 కోట్లకు రీచ్ అవ్వచ్చు. ఇక సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడి మేకింగ్లో ప్రభాస్ లాంటి కటౌట్ సినిమా అంటే జస్ట్ యావరేజ్ టాక్ వస్తేనే 2-3 వేల కోట్లు వస్తాయి. అలాంటిది హిట్ టాక్ వస్తే 5,000 కోట్ల లెక్కలు వరల్డ్ మార్కెట్లో పెద్ద విషయం ఏమీ కాదు. అసలు ఇండియన్ మార్కెట్లోనే అంత అమౌంట్ రావచ్చు కూడా. ఏది ఏమైనా 5,000 కోట్ల వసూళ్లని చాలా నార్మల్ కలెక్షన్స్గా మార్చేందుకు వారణాసి, రామాయణం, స్పిరిట్తో పాటు డ్రాగన్ మూవీ కూడా వచ్చేస్తుంది.